ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 91వ అధ్యాయము 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానము, నీకు నీ ఇంటి వారికి అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును నీ గృహానికి సమీపించదు అని సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. ఒకవేళ ఏ అపాయమైనా నాకు కలుగుతుందేమో, ఏ తెగులు, ఏ వ్యాధి బాధలు, ఏ ప్రమాదము, ఏ అపాయము నా కుటుంబాన్ని, నా ఇంటి వారిని చుట్టుముడతాయో అనేటువంటి కలవరములో, భయాందోళనలో గనక నీ ఉండి ఉంటే, ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న మాట, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నా ప్రియ సేవకులారా, ఏ అపాయము మీ వద్దకు రానే రాదు, ఏ తెగులు నీ గృహానికి సమీపించదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దేవుడు ఒక్కసారి వాగ్దానం చేసిన తరువాత ఆ వాగ్దానము దాటుకొని, దేవుణ్ణి దాటుకొని, దేవుని మాటను దాటి ఏది కూడా నీ జీవితంలో జరగటానికి అవకాశమే ఉండదు అన్న సత్యాన్ని గ్రహించాలి. సహజంగా మనిషిని భయభ్రాంతులకు గురి చేసేది ఎక్కువగా భయము. ఆ భయము దేని గురించి అంటే అనారోగ్య సమస్యలు, వ్యాధి బాధలు. అయితే ఈ వ్యాధి బాధలు, అనారోగ్య సమస్యలు ఎక్కడ మరణానికి దారితీస్తాయనని ఎక్కువగా మనిషి ఆందోళన చెందుతూ ఉంటాడు. అయితే దేవుని పిల్లలమైన మనకు ఒక ఆశ్రయం ఉన్నది, ఒక భరోసా ఉన్నది, ఒక ధైర్యము ఉన్నది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని పిల్లలకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు, దేవుడే ఆశ్రయముగా ఉన్నప్పుడు, దేవుడే కోటగా ఉన్నప్పుడు, దేవుడే కంచెగా అగ్ని ప్రాకారముగా ఉంటూ ఉన్నప్పుడు, ఏ అపాయము, ఏ తెగులు మనకు కానీ, మన ఇంటి వారికి కానీ, మన గుడారమును కానీ సమీపించడానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే మనము యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో కడుగబడిన వారము కనుక, దేవుడు తన పిల్లలకు, తన భక్తులకు ఏ అపాయము కలగకుండా, ఏ తెగులు మన గుడారములు సమీపించకుండా ఉండునట్లుగా ఆయన తన దూతలను మనకు కావలి ఉంచి మనల్ని భద్రపరుస్తూ ఉంటారు. అంతేకాదు, ఆయన మనకు ఆశ్రయముగా, కోటగా ఉంటూ మనల్ని రక్షిస్తూ ఉంటారు. 91వ కీర్తన ఆ అధ్యాయం అంతా కూడా మనల్ని ధైర్యపరిచేటువంటి మాటలు రాయడం జరిగింది. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడని విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. దేవుడే నాకు ఆశ్రయముగా, నా కోటగా ఉన్నాడు. నేను ఆయనను నమ్ముతున్నాను. అంతకంటే మించి దేవుడే నన్ను తన కౌగిలిలో భద్రపరిచాడు. మహోన్నతిని చాటున నేను విశ్రమిస్తున్నాను కనుక నాకు ఏ హాని కలుగదు అని భక్తుడు రాస్తా ఉన్నాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు.
నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. దేవుని పిల్లలకు నివాస స్థలము దేవుడే. ఆ మహోన్నతిని చాటున మనము నివసిస్తున్నందున, ఆయనే మనకు నివాస స్థలముగా ఉండినందున, ఆయనే మనకు ఆశ్రయముగా కోటగా ఉండి నడిపిస్తూ ఉన్నప్పుడు ఏ అపాయము, ఏ తెగులు మనల్ని, మన గుడారాలను సమీపించదు. అంతేకాదు, మన చుట్టూ ప్రమాదాలు జరుగుతూ ఉండుండొచ్చు, మన చుట్టూ ఉన్న వారికి అపాయం కలుగుతూ ఉండుండొచ్చు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు కీడుకరమైనవిగా అనిపిస్తూ ఉండుండొచ్చు, మన ప్రక్కన వేవేల మంది పడిపోతూ ఉన్నట్టుగా అనిపించవచ్చు, మన కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోతున్నట్టుగా అనిపించవచ్చు, మన కనులకు మనకు ఎటు చూసినా ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితులు వస్తున్నట్టుగా అనిపించవచ్చు. అయితే మనకు మాత్రం ఏ అపాయము కలగకుండా, ఏ తెగులు మనల్ని సమీపించకుండా మహోన్నతుడైన దేవుడే మనకు నివాస స్థలముగా ఉంటూ, ఆయనే మనకు ఆశ్రయంగా ఉంటూ, తోడుగా ఉంటూ భద్రపరుస్తారు. ఎటువంటి అపాయము, ఎటువంటి భయము, ఎటువంటి వ్యాధి, ఎటువంటి తెగులుకైనా అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు మనము భయపడేటువంటి పరిస్థితిలో ఉండము. ఆ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ ఉంటాడు అని భక్తుడు రాస్తా ఉన్నాడు. మనము ప్రయాణాలు చేసేటప్పుడు కూడా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి మనకు కావలి ఉండేటట్టుగా ఆయన చేస్తాడని ఆ వాక్యంలో రాయబడి ఉన్నది. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. దేవుడు తన పిల్లలను భద్రపరిచే విధానం ఎంత గొప్పగా ఉన్నదో చూడండి. మన పాదములకు కూడా రాయి తగలకుండా దేవుడు తన దూతలకు ముందుగానే ఆజ్ఞాపించి, అపవాది ఎప్పుడు ఏ స్థలంలో, ఎక్కడ, ఏ ప్రయాణంలో హాని కలిగచేయటానికి ప్రయత్నిస్తున్నాడో దేవునికి ముందే తెలుసు గనుక అటువంటి పరిస్థితుల్లో మనం గాయపరచబడకుండానట్లుగా, మనకు హాని కలగకుండానట్లుగా, అపవాది తంత్రములు మన మీద పని చేయకుండానట్లుగా దేవుడు ముందుగానే తన దూతలకు ఆజ్ఞాపించి మనలను కాపాడుతారు, భద్రపరుస్తాడు, సంరక్షిస్తాడు. ఇప్పటి వరకు మనము ఇటువంటి పరిస్థితులన్నిటినీ దాటుకొని రాగలుగుతున్నాము దేవుని కృప ద్వారా. అనేకమైన పరిస్థితులలో అపవాది మనకు హాని కలిగి చేయాలని, అందరి గుడారాలను సమీపించినటువంటి తెగులును మన గుడారాలకు కూడా తీసుకొని రావాలని, అందరికీ అపాయం కలుగు చేస్తున్నట్టుగా మన యొద్దకు కూడా అపాయం తీసుకొని రావాలని, మరణాన్ని తీసుకొని రావాలని, వ్యాధి బాధలు కలిగేటట్టుగా చేయాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వాటన్నిటినీ గ్రహించినటువంటి దేవుడు వాని ప్రయత్నాలన్నింటినీ విఫలం చేస్తూ మనల్ని మాత్రం సజీవ లెక్కలో ఉండి తన నామానికి మహిమ తెచ్చుకుంటున్నాడు. ఇక్కడ చివరి వచనంలో 91వ కీర్తనలో, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. కొన్నిసార్లు ఎటువంటి వ్యాధి బాధలు వంటి శ్రమలు మనకు ఎదురైనప్పుడు, అనుమతించినప్పుడు దేవుడు అటువంటి వ్యాధి బాధలన్నిటి నుంచి కూడా విడిపించి గొప్ప చేస్తాడట. అంతేకాదు, మరణానికి అప్పగించకుండా స్వస్థపరచి ఆ శ్రమల నుండి, వ్యాధి బాధల నుండి, అనారోగ్య సమస్యల నుండి, ఆ మరణకరమైన స్థితిగతుల నుండి విడిపించి ఆ శ్రమ పడినటువంటి దానికంటే ఎక్కువ సంతోషాన్ని కలిగి చేసేటట్టుగా గొప్ప చేస్తాడు. అంత మాత్రమే కాదు, దీర్ఘాయుష్మంతునిగా వర్ధిల్ల చేసి నా పిల్లలకు నేను తోడున్నాను అని రుజువుపరుచుకుంటాడు. ఈ మాటలు రాస్తున్నటువంటి భక్తుడు మోషే. 91వ కీర్తన రాసింది మోషే. మోషే జీవితాన్ని ఒకసారి చూస్తే 80 సంవత్సరాలు
తన జీవితకాలం వేరు. 80వ సంవత్సరం నుండి దేవుడు తనను పరిచర్యలో వాడుకుంటూ ఉన్నప్పుడు ఆ వృద్ధాప్యం నుండి అతను చనిపోయేటంత వరకు కూడా మనం చూసినట్లయితే ఎంతో విస్తారమైన పరిచర్య చేసిన, వృద్ధాప్యంలో ఉండి పరిచర్య చేసిన, అనేకమైన టెన్షన్స్ అతన్ని చుట్టుముట్టిన, అటువంటి క్లిష్టతరమైన పరిస్థితులలో లక్షలాది మందిని నడిపిస్తూ వాళ్ళందరి విషయమై దేవుని పరిచర్య చేస్తూ నడిపిస్తూ ఉన్నప్పుడు అనేక రకాలుగా మోషేకు టెన్షన్స్ రావటం జరిగింది. అయితే అంత విస్తారమైనటువంటి పరిచర్య చేసినా కూడా మోషే చనిపోయేటప్పుడు 120 సంవత్సరాలను బైబిల్ తెలియజేస్తుంది. దీర్ఘాయుష్మంతుడిగా దేవుడు మోషేను వర్ధల చేశాడు. ఏ హాని కలగకుండా, ఏ అపాయము కలగకుండా మోషేను తన ఇంటి వారిని దేవుడు సంరక్షిస్తూ కాపాడుతూ వచ్చారు. అంతేకాదు అతను 120 సంవత్సరాల వరకు కూడా దృష్టి మందగెలలేదంట, అతని సత్తువ కూడా తగ్గిపోలేదు అని ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో రాయబడినది. అలాగే బైబిల్లో చూస్తే యోబుకి ఎన్ని శ్రమలు వచ్చాయి. దేవుడు పరీక్షించడం ద్వారా వ్యాధి బాధల్లో గుండా నడిపించబడాల్సి వచ్చినా దేవుడు అతన్ని మరణానికి అప్పగించలేదు. అదే వ్యాధిలో కూడా దేవుడు అతన్ని ఉంచలేదు, కానీ ఆ వ్యాధిగ్రస్తుని నుండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసి దీర్ఘాయుష్మంతుడిగా వర్ధల చేసినట్టుగా వాక్యలేఖనాలు తెలియజేస్తున్నాయి. అలాగే హిజ్కియా భక్తునికి కూడా మరణకరమైన వ్యాధి వచ్చినప్పటికీ దేవుడు అతని ప్రార్థన ఆలకించి ఆ వ్యాధి నుండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసి ఆయుష్ను పొడిగించినట్టుగా వాక్యలేఖనాలు తెలియజేస్తున్నాయి. ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి వారిలో ఒకవేళ ఏ అపాయము, ఏ తెగులు, ఏ హాని నాకు నా ఇంటి వారికి సమీపిస్తుందో, అదిగో ఆ స్థలంలో వారికి పలానా వాళ్ళకి ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, ఒకవేళ మాకు ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయేమోననే భయాందోళనలో కనుక మీరు మీ ఇంటి వారు ఉన్నట్లయితే మీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు మీ గుడారమును, మీ గృహాన్ని సమీపించదు అని దేవుడి రోజున వాగ్దానం చేస్తున్నారు. అదే రీతిగా ఒకవేళ ప్రస్తుతము మీరు అనారోగ్య సమస్యలతోనూ వ్యాధి బాధలతోనూ సతమతమైపోతూ, అయ్యో ఈ వ్యాధులు, ఈ అనారోగ్య సమస్యలు ఎక్కడికి దారి తీస్తాయో, ఒకవేళ మరణం ఏమన్నా సంభవిస్తుందా అని నీ గురించి, నీ ఇంటి వారి గురించి, మీ బంధువుల గురించి ఆందోళన చెందుతూ ఉంటే ఈరోజు నా దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. వ్యాధి బాధలు, అనారోగ్య సమస్యలైనటువంటి శ్రమలో ఉన్నటువంటి నిన్ను నా దేవుడు, నీ ఇంటి వారిని, ఎవరి గురించి నువ్వు ఆందోళన చెందుతున్నావో వారిని దేవుడు అట్టి శ్రమల నుంచి విడిపించి గొప్ప చేయబోతున్నాడు. దీర్ఘాయుష్మంతులుగా దేవుడు వర్ధిల్ల చేసి తన నామానికి మహిమ తెచ్చుకోబోతున్నాడు. అయితే ఒక్క విషయం గమనించండి, మీరు ఎటువంటి భయములో, ఎటువంటి వ్యాధి బాధల్లో ఉన్నప్పటికీ ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. దేవా, మేము తెలుసో తెలియక చేసిన తప్పిదాలను బట్టి గనక ఈ భయము లేదా ఈ అనారోగ్య సమస్యలు వచ్చి ఉంటే మమ్మల్ని క్షమించండి, మా దోషాలు మన్నించండి అని దేవునికి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేయండి. అదే రీతిగా దేవుడే గనక మిమ్మల్ని ఆశీర్వదించడానికి పరీక్షించడాన్ని బట్టి మీకు, మీ ఇంటి వారికి వ్యాధి బాధల్లో కూడా నడిపించబడుతూ ఉంటే దేవుని స్తుతించండి. మీకు మాత్రం ఏ అపాయము కలుగదు, అలాగే ఏ తెగులు మీ గుడారాన్ని సమీపించదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఒకవేళ అనారోగ్య సమస్యలు కనుక మీరు ప్రస్తుతం ఉంటే దేవుడు, మీరు ప్రార్థన చేస్తూ ఉండగా, దేవుని చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటూ ఉండగా దేవుడు మీ వ్యాధి బాధల నుంచి విడిపించి దీర్ఘాయువును ప్రసాదించి ఆయన మిమ్మల్ని వర్ధిల్ల చేయబోతున్నాడు. అట్టి భాగ్యము, అట్టి దైవకృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.